హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను మా జీడి తోటలో ఉన్నాను. ఈ వీడియోలో మా జీడి తోటను బాగా పరిశీలించేద్దాం. దాని పరిస్థితి ఎలా ఉన్నదో, అది కాస్తుందా, కాయదా, మాకు లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా, అవన్నీ చర్చించుకుందాం. దాంతోపాటు పోయిన సంవత్సరం మాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా చెప్తాను. ఇంకా ఏంటంటే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. తోటలోకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని మా డాడీ అయితే బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ని చూపిస్తాను చూడండి. ఇదిగో చిన్న కర్రలతో బ్రిడ్జ్ కట్టారు. ఫస్ట్ అటు సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళం, కాకపోతే దిగడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పి దాంతోపాటు కొంచెం ఎత్తుగా ఉంటుంది. మా అమ్మ మాటకి అటు సైడ్ నుంచి ఎక్కలేకపోతుందని ఇలా ఈ విధంగా తయారు చేశారు. తోటలోకి వెళ్ళిపోదాం పదండి. మేము తోటలోకి వచ్చి అయితే అంటే ఫస్ట్ మా అమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అయితే ఒక 20 రోజులు అయిపోద్ది. నేను వచ్చి ఒక 7-8 రోజులు అవుతుంది అంతే. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మొత్తం బాగానే ఉన్నది, తోట అది బాగా కాస్తుంది అది ఇది అని అనుకున్నాం. కాకపోతే గత ఒక 5 రోజుల నుంచి మొత్తం చెట్లుకున్న పూత అంతా కూడా దారుణంగా మాడిపోయింది సడన్గా. అంటే అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, ఆ విధంగా తయారైంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు చూపిస్తే తోట పరిస్థితి ఎలా ఉన్నదని మీకే అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ చెట్టు అంటే మొత్తం తోట అంతా చూపిస్తాను మీకు. ఈ చెట్టు చూపిస్తాను ఆగండి. స్టార్టింగ్ చెట్టు అంటే చెట్టు చూపించుకుంటూ వెళ్దాం. కొన్ని చూడండి, ఈ పూత అంతా కూడా బాగుంది కదా, ఇదంతా ఇక్కడ బాగానే ఉన్నది కదా. కాకపోతే ఏం జరుగుతుందంటే మీకు ముందుకెళ్ళాక చెప్తాను. ఈ పూత అంతా నీట్గా ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తూ ఉంటుంది చెప్పండి? తోట బాగా కాసేస్తుంది, ఆ పూత అంతా కూడా పిక్కలు పేలిపోతూ ఉంటాయి అని అనుకుంటాం. అలానే అనుకున్నాం మేము కూడా, కానీ ఇక్కడ ఊహించలేని విధంగా అయింది. పదండి. నార్మల్గా అయితే ఈ టైంకి ప్రతి తోటలోనే పిక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఒక 20 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఎన్ని చెట్లు ఉంటాయి మనకు అంచనా తెలియదు, కానీ ఒక 10 చెట్లు కూడా తినగా పిక్కలు రాలేదనమాట. ఇన్ని చెట్లలోనే అది ఇన్ని ఎకరాల తోటలోనే ఒక 10 చెట్లు కూడా, అంటే ఇంకా అలా ఉంది. మీకు పూత ఇదిగో ఇది చూడండి, సేమ్ అక్కడలాగా ఉన్నది కదా, కానీ ఇక్కడ మీకు కొంచెం డిఫరెన్స్ కనబడుతుందా? ఆ పచ్చగా ఉన్న పూత మొత్తం మెల్లిమెల్లిగా బ్లాక్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకో మధ్యలోనే ఇవి ఉన్నాయి కదా, ఇవే పిక్కలు అనమాట. అంటే ఇవే పిక్కల్లా మారితే ఈ పూత చూడండి ఎలా మారిపోతుందో. ఇక్కడ ఇంకా బాగానే ఉంది, ఇది అంతా స్లోగా అయిపోతుంది. ఇగో చూడండి, ఇదిగో మొత్తం అంతా ఎలా తయారైందో. మొత్తం చెట్లన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ బాగా పచ్చగా ఉండేవి, అంతా బాగుంది అని అనుకున్నాం. కానీ ఒక్కసారి సడన్గా మొత్తం అంతా ఇంకా మసిబొగ్గులో మాడిపోతుంది అనమాట. ఇదిగో చూసారా, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగో మొత్తం పూత చూడండి ఎలా అయిపోయిందో. ఇంకో ఇది ఎందుకో కూడా పనికిరాదు, పూత అంతా కూడా ఇలా కన్వర్ట్ అయిపోతుంది మొత్తం బ్లాక్ కలర్లోకి. పోనీ పిక్కలు, ఇగో ఈ పిక్కలు వచ్చాయి కదా, ఈ పిక్కలన్నీ కూడా ఎలా తయారవుతున్నాయి అంటే ఇగో ఈ విధంగా అయిపోతున్నాయి. అసలు ప్రాబ్లం ఏంటని కూడా మనకు తెలియట్లేదు. ఏమైనా మిస్టేక్ చేసామంటే 2 సార్లు మందు కొట్టాం. ఫస్ట్ ఒకసారి కొట్టాం, ఆ తర్వాత ఇంకొకసారి కొట్టాం. మా డాడీ ఏమన్నారంటే వర్షం రావాలరా, నేను మా అమ్మ మా డాడీ కలిసి తోటలోకి వచ్చినప్పుడు మా డాడీ వర్షం వస్తే బాగుంటుంది అది ఇది అని అన్నాడు. మా డాడీ చెప్పిన ఒక 2 రోజుల తర్వాత వర్షం వచ్చింది. ఒకసారి ఒక 10 నిమిషాలు పడింది, ఇంకొక రోజు ఒక అరగంట పడి ఉంటుంది, అది కూడా లైట్గా పడింది. ఎప్పుడైతే వర్షం పడిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది పూత మాడిపోవడం అనేది. అంటే అది వర్షం మంచిది కాదా ఏటా అని మనకు తెలీదు. ఇగో చెట్లు దూరం నుంచి చూపిస్తాను మీకు, పచ్చగా కనిపిస్తుందో లేకపోతే మొత్తం బొగ్గులే కనబడుతుందో చూడండి. ఆకులు పచ్చగానే కనబడతాయిలే, అక్కడ బ్లాక్ కలర్లో చూడండి. చూస్తున్నారా పూత అంతా ఎలా అయిపోయిందో. పోయిన సంవత్సరం ఇదే టైంకి నేను మా అమ్మ మా చెల్లి కలిసి తోటలో పిక్కలు ఏరుతుండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏరుదామంటే పిక్కలు లేవు. ఇంకా కొంచెం స్టోరీ ఉంది ఈ తోట గురించి చెప్తాను. ఈసారి మాకైతే చాలా పెద్ద దెబ్బ పడిపోయింది అనమాట. పదండి ఇంకా ముందుకు వెళ్తాను. పూత అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎప్పుడు కూడా వర్షాన్ని వాటిని నమ్ముకొని ఉన్నామంటే ఇలా అవుతూ ఉంటుంది. ఇదిగో చూడండి ఎలా అవుతుందో పూత. ఈ పక్కన ఇగో ఇంత ఇలా ఉందా, ఇటు సైడ్ చూడండి
ఎలా మారిపోతుంది బ్లాక్ కలర్ మొత్తం అంతా. ఇగో ఇప్పుడు ఇంకో మ్యాజిక్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు అప్పు చేసి మరీ ఇప్పుడు 15,000 వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ మళ్ళీ తోటకు మందు కొట్టేస్తున్నారు. నాకైతే అంటే పోయిన సంవత్సరం కూడా సేమ్ తోట పరిస్థితి ఎలాగే ఉంది. కానీ ఒక వర్షం పడింది, గట్టిగా వర్షం పడింది. ఆ తర్వాత నుంచి మొత్తం తోట అంతా పిక్కలు పేలేసాయి. కానీ ఇప్పుడు అలా పిక్కలు పేలడం కన్నా సరే ఫస్ట్ పూత ఉండాలి కదా, పూత మొత్తం నల్లగా మాడిపోతుంది. పెద్ద చెట్లకు చూపిస్తాను అంటే లైటింగ్ ఇటు సైడ్ ఉండడం వల్ల పూత బాగా కనిపించట్లేదు, కానీ అటు నుంచి వచ్చేటప్పుడు బాగా కనబడుతుంది. తోట ఎంత కొన్నాం ఏంటి అవన్నీ చెప్తాను. ఒక దగ్గర కూర్చొని నీట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ తోట మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చూడండి ఎంత బాగుంది. దీన్ని దున్నించడానికి కూడా చాలా డబ్బులు పెట్టాం, అవి కూడా చెప్తాను. ఇదంత బాగుంది కదా పిక్కలు ఏరుకోవడానికి, కానీ పిక్కలు ఏరుదాం అంటే పిక్కలు లేవు. అదే మ్యాజిక్. ఇదిగో ఈ చెట్లన్నీ కూడా చాలా బాగా కాసేవి ఇగో ఇక్కడ, కానీ ఇప్పుడేమో ఇలా ఉందా. ఇంకోండి పిక్కలు చూసారా, ఈ పిక్కలన్నీ కూడా మెల్లిగా ఇగో ఇలా తయారవుతున్నాయి. పూత చూడండి, ఆ పిక్కల పక్కన పూత చూడండి. అంటే ఇంకా గుత్తులుగా మొత్తం అంతా బ్లాక్ కలర్లో మారిపోతుంది. పోనీ ఒక చెట్టు కాకపోతే ఒక చెట్టు అయినా ఉంటుందా అంటే అది లేదు. ఇక్కడ ఇంకొక బాధ ఏంటంటే ఈ ఈ చెట్లకి పిక్కలు వచ్చాయి కదా, వాటిని ఈ చిలకలు వదలట్లేదు. ఏం చేస్తాం, అవి ఏమో వాటి ఆహారం కోసం అవి బాధలు పడతాయి, మనమేమో డబ్బుల కోసం మనం బాధపడతాం. ఇదిగో పిక్కలు ఏ విధంగా కొట్టేస్తున్నా. ఇంకా చూడన్నా, నిన్న ఈ చెట్టు దగ్గర పిక్కలు కొట్టేసి ఎక్కడ ఎట్టినాగో పోగేసి ఇలాగా, మళ్ళీ ఈరోజు కూడా వచ్చేసా. ప్లేట్ పట్టుకొని గట్టిగా అరుచుకుంటూ తోటలో తిరిగామని గుర్తుందా లేదా మీకు? ఇప్పుడు దానికి బదులుగా మైకులు పెట్టాం అనమాట. కానీ ఇగో మైకు ఇక్కడ నుంచి ఈ చెట్టు దగ్గర పెట్టాను, అయినా సరే అవి వదలకుండా నాన్ స్టాప్గా తినేసి మొత్తం ఆ చెట్టు. ఈ చెట్టు పూత చూడండి, ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎలా కనబడుతుందా, ఎంత దారుణంగా మాడిపోయిందని. ఇదిగో ఇది పరిస్థితి. మరీ ఎంత దారుణంగా మాడిపోతే మనం ఏం చేయగలం, అది కూడా ఉన్నట్టుండి సడన్గా. ఇంకో ఒకటి చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ వచ్చినప్పుడు ఈ తోట చూస్తుంటే మా అమ్మ వాళ్ళు అందరూ తిరుగుతున్నప్పుడు మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తోట ఎలా లేదనుకున్నా సరే ఒక 3 లక్షలు ఎంతో కాస్తుంది, తోట డబ్బులు వచ్చిగా మనకు డబ్బులు మిగులుతాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు వాళ్ళు చూసి నేను కూడా మంచిదే కదా తోట కాస్తే అది ఇది అని నేనే అనుకున్నాను. కానీ ఇప్పుడు మా డాడీ తోటలో లేరు. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు, పనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఆ తోటకి మందు కొట్టడానికి కూడా మేము డబ్బులు అక్కడ నుంచే తీసుకున్నాం, మా డాడీ పనికి వెళ్ళిన ఓనర్ దగ్గర తీసుకున్నాం. ఇలా ఉంది పరిస్థితి. తోట అంతా ఒక్కసారిగా గుబ్బుమని మాడిపోయింది. ఇంక ఈ చివరికి వెళ్ళిపోదాం. మీకు వీడియో అంతా బోరింగ్గా అనిపించవచ్చేమో, కానీ ఎందుకో మీతో ఈ తోట మొత్తం చూపిద్దాం అనిపించింది. వచ్చే సంవత్సరం ఈ తోట ఉంటుందో ఉండదో తెలియదు మనకి. ఇప్పుడు ఇంకా మీకు మొత్తం చెప్తాను తోట రేట్ ఎంత ఏంటనేది బాగా వినండి. ఫస్ట్ పోయిన సంవత్సరం తోట తీసుకున్నాం కదా, పూత మీద కొన్నారనమాట మా అమ్మ వాళ్ళు. మొత్తం అంటే ముందు కాకుండా జస్ట్ పూత మీద ఉన్నట్టు కాస్త కాసి లేకపోతే లేదన్నట్టు 50,000 తీసుకున్నారు. బాగానే ఉంది. అదృష్టవశాత్తు తోట అయితే మాకు కాసింది అనమాట, బాగా కాసింది. అంటే మీకు చెప్పలేదు కదా ప్రాఫిట్ ఎంత వచ్చిందని. అప్పుడు చాలామంది అడిగారు. ఎంత వచ్చిందంటే దగ్గర 80,000 ఎంతో మాకు డబ్బులు మిగిలే. ఆ డబ్బులు మిగిలే కదా, ఆ మిగిలిన డబ్బులు ఏం చేశారు, మిగలవంటే మీకు ఇంకోటి చెప్పాలి. మా 80,000 బాగానే మిగిలే, కానీ మా డాడీ ఇక్కడ 2 నెలలు ఉండిపోయారు జీడి తోట కోసం. మామూలుగా మా డాడీ బయటికి వెళ్తే ఎలా లేదనుకున్నా సరే 2 నెలలకి కలిపి ఒక 50,000 వస్తాయి. అంటే మా డాడీ పెద్ద జాబ్ చేసేట్లేదు, కష్టపడుతున్నారు. చెట్లు కట్ చేయడం అంటారు కదా, కట్ చేస్తుంటారు కదా చెట్లు, మిషన్తో మా డాడీ చెట్లు కట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ కూర్చుందాం సరేనా, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం తీరిగ్గా. చెట్లు కట్ చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఒక 25,000 30,000 ఇస్తూ ఉంటారు మా డాడీకి. 2 నెలలు ఇక్కడ ఉండిపోయాడు కదా, అవి ఒక 50,000 తీసుకున్నా సరే ఒక 30,000 మిగిలింది.
అంతా మా ఖర్చులకి అన్నీ పోగా మిగిలింది 30,000. ఏటైందంటే ఈ తోట వేరే వాళ్ళు కొంటున్నారు అది ఇది అని చెప్పి ఈ తోటగాళ్ళు వాళ్ళు చెప్పారనమాట. వేరే వాళ్ళు అడుగుతున్నారు ఇంతకి ఇంకొంచెం ఎక్కువకి. అయితే మా అమ్మ వాళ్ళు ఏం చేశారు, మేమే తీసుకుంటామని ఈ తోటని 50,000 కొన్నది ఈ సంవత్సరం మేము 1,10,000 తీసుకున్నాం. అది పోనీ 1,10,000తో ఆగామా అంటే ఒకసారి తోట చూపిస్తాను. ఇగో ఎంత నీట్గా ఉందో, తుప్పలేవి ఎక్కువ లేవు కదా, పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఈ తోట అంతటిని కూడా దున్నించాం, దానికి 40,000 అయింది. అక్కడికి ఎంత అయింది, 1,50,000 కదా. ఆ తర్వాత ఏమైందంటే 2 సార్లు మందు కొట్టాం, ఒకసారి 20, ఒకసారి 20, 2 లక్షలు అయిపోయా. ఇప్పుడు ఒక 15,000 అవుతుంది మళ్ళీ. మొత్తం అంతా కూడా మటాస్ 2 లక్షలు కూడా పోయినట్టే. ఇది అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు 3 లక్షలు 4 లక్షలు కాపుతుంది అనుకున్న తోట ఇప్పుడు చూస్తే 50,000 కూడా కాయదన్నట్టు ఉందన్నమాట. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది రైతులందరూ ఎందుకు అలా అప్పుడప్పుడు కొంతమంది మందు అది తాగడం, సూసైడ్లు చేసుకోవడం ఉంటారు కదా, దేనికి అలా అవుతారా అని అనుకున్నాను. వాళ్ళు ఎంతో పెట్టుబడులు పెట్టి ఇప్పుడు 1,00,000 2 లక్షలు అంటే అదేం చిన్న అమౌంట్ కాదు, మాకు చాలా పెద్ద అమౌంట్ అది. కొంతమంది రైతులు ఉంటారు కదా, వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టి అన్నీ చేసేసరికి టైంకి వర్షాలు రాకపోవడం, అనుకున్నట్టు ఈ వెదర్ సరిగ్గా ఉండకపోవడం, మందులు పని చేయకపోవడం అలాంటివి జరగడం వల్ల వాళ్ళు అలాంటివి చేసుకోవాల్సి వస్తుందని అర్థమైంది. మాకు ఇదేం కొత్త కదిలే, ఒకసారి కూడా మాకు ఇలాగే జరిగింది, ఇప్పుడు ఇలాగే జరిగింది. అంటే మా అమ్మ వాళ్ళు ఏంటంటే దీనివల్ల ఈ తోట కాస్తే ఏదో మాకు కొంచెం ఫైనాన్షియల్గా చిన్నది వీక్ ఉన్నాం, అది మొత్తం సాల్వ్ అయిపోద్దని మా అమ్మ వాళ్ళు ఉన్నారు. కానీ దీనివల్ల ఇంకా డౌన్ అయిపోతున్నాం. గత 2 రోజుల నుంచి మా అమ్మ అసలు సరిగ్గా ఉండట్లేదు. అంటే సరిగ్గా ఉండకపోవడం అంటే ఇంకా కొంచెం బాధ ఉంటుంది కదా, అలా ఉంటున్నారా. వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తుంది అమ్మ మనం ఏం చేయలేకపోతున్నాం అని. పోయిన సంవత్సరం ఇదే టైంకి మన ఛానల్లోనే ఎంత ఒక 50K ఉన్నారు, ఇన్స్టాలో ఒక 10K ఉన్నారు. ఇప్పుడు 200K దగ్గరలో ఉన్నాం, ఇన్స్టాలో 55K ఉన్నాం. కానీ దాని నుంచి నాకు వచ్చింది ఏంటన్నా ఉందంటే మనీ అదే వస్తుంది, కానీ మరీ అంత ఎక్కువ ఏం కాదు. ఇప్పుడు వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి. అయితే నాకు అనిపించింది ఏంటంటే నేను గట్టిగా చేయట్లేదేమో అని అనిపిస్తుంది. అంటే షార్ట్ వీడియోసే పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు. పోనీ ఆ షార్ట్ వీడియోస్ అన్నా సరే వైరల్ అవుతున్నాయంటే అది లేదు. వీళ్ళని చూసిన తర్వాత మా అమ్మలకి ఏదోలాగా నా తరపున ఏదో అంటే గట్టిగా చేద్దామని అనుకుంటున్నాను, కానీ అసలు అవ్వట్లేదే. అందుకనే ఒకటి అనుకున్నాను, ఇది చెప్తానులే. కానీ ఫస్ట్ ఆ తోట మేము ఇప్పుడు ఎంత అయింది, 2 లక్షలు అయిపోయింది కదా. ఈ సోదంతా మీతో ఎందుకు చెప్తున్నాడు, నువ్వేటర్ మాతో చెప్తున్నావు అని అనుకోకండి. ఏదో జస్ట్ అలా షేర్ చేసుకుందాం అనిపిస్తుంది, మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ షెడ్ దగ్గర ఉన్న తాత కూడా చెప్పాడు మాకు ఏమని అంటే, ఇప్పటి వరకు ఇది 30,000కి 40,000కి కొన్నారు, మీరు ఏకంగా 1,00,000 రూపాయలు పెట్టుకున్నారని. తాత కూడా ఇది చూసిన తర్వాత అన్నాడు అంత డబ్బులు రావని. నిన్న ఆ తాతగారు నేను మాట్లాడుకున్నాం, ఎంతసేపు అని అక్కడ కూర్చొని ఉంటాం. అలా కూర్చొని ఉంటే ఒకే దగ్గర కెమెరా ఉంటే మీకు కూడా చూడబుద్ది అవ్వదు కదా, అందుకే నేను అడుగుతున్నాను. అయితే తోట తాతగారు కూడా చెప్పారు కాయదని చెప్పేశారు. ఇంకా నాకైతే అసలు నమ్మకం లేదు. పోయిన సంవత్సరం గట్టిగా వర్షం పడినా కాస్తుందని అనుకున్నాం, కాస్తే మొత్తం పూతంతా పిక్కలు పేలుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు పూత లేదు కదా, పిక్కలు రావడానికి. అది పోయిన సంవత్సరం అయితే ప్రాఫిట్ వచ్చింది, కానీ ఈసారి లాసే పక్కగా. ఒక 2 lakhs వరకు లాస్ అవుతాం. పెట్టుబడి మొత్తం పోయింది. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు పోయిన సంవత్సరం ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా నాకు అలాగే ఉన్నాను, ఏం చేంజ్ అవ్వలేదు అని అనిపిస్తుంది. అంటే మీరు మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అయ్యింది, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంక్రీజ్ అయ్యింది, మన ఇన్స్టా ఫ్యామిలీ ఇంక్రీజ్ అయ్యింది, కాకపోతే నేను అలాగే ఉన్నానేమో అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక నుంచి ఏదోలాగా నేనే మామూలుగా ఇలా డైలాగులు కొట్టకూడదు కానీ చెప్తున్నాను, చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. అంటే నేను చేసి అసలు ఏం కష్టపడట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. గట్టిగా ట్రై చేద్దాం. వీక్లీ ఏదోలాగా ఒక 3 అయినా సరే లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ఈ కాలేజీలు అన్నీ మానేసి ఈ వీడియోలోకి దిగాను, అందుకనే ఇక నుంచి గట్టిగా వీడియోస్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు నుంచి ఒక సంవత్సరం తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకోవాలి. ఇది ఒక ఛాలెంజ్ అంటే అలాంటిదే ఇంచుమించు. దీనికి మీరు ఏం చేయవసరం లేదు, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
నేను చేసే వీడియోలు చూడండి, నచ్చకపోతే చెప్పండి, వేరేలా మీకు ఎలా నచ్చితే అలాగే చేస్తాను. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగను. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు. ఇక నుంచి క్యాంపింగ్ వీడియోస్ కానీ, ప్రాంక్ వీడియోస్ కానీ, మా అమ్మతో కుకింగ్ వీడియోస్ కానీ, లేకపోతే మా అమ్మ పైన ప్రాంక్ వీడియోస్ కానీ, ట్రావెలింగ్ వీడియోస్ కానీ, ఇలా ఏవో ఒకటి చేసి మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు ఇప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది, బాగుంది కదా. ఇది కూడా మెల్లిగా మారిపోతుంది అనమాట. అదే కదా భయం వేస్తుంది. ఇగో ఇంకెలా అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి ఎలా అయిందో. మనం ఏం చేయలేం, ఎందుకంటే ఇదంతా మన చేతుల్లో లేదు. జస్ట్ మందు కొట్టగలం. ఆ తర్వాత వాతావరణంలోనే ఉంటుంది. ఆ వాతావరణం మార్పులు బట్టి మనకి ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది అని తెలుస్తుంది. నేనైతే ఇది ఇంక పోయిందని అనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు ఇంకా నమ్మకం ఉన్నది ఇది కాస్తుందని. సరే మరి, నా మాటలన్నీ మీకు బోరింగ్గా అనిపించవచ్చు, కానీ ఒకటైతే చెప్తున్నా. అంటే మన చాలా ఐడియాస్ ఉంటాయి మన బుర్రలోనే, చెయ్యాలి అని. మనం ఆలోచించుకుంటూ ఉండిపోతాం తప్ప దాన్ని చేయడానికి అస్సలు పూనుకోం. ఇప్పుడు ఒక 1 month నుంచి అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ గట్టిగా చేయాలి, ఎలా అయినా సరే తొయ్యాలి అందులోనే, యూట్యూబ్లోనే. కానీ పెట్టలేకపోతున్నాను. ఈసారి నుంచి అయినా సరే ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు కూడా ఇంట్లో పరిస్థితులు బట్టి ఉండండి. ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. అంటే నవ్వుతూ ఇలా డైలాగులు చెప్తే బాగోతేమో కదా. కింద చూడలేదు, కర్రగుచ్చుకుపోయింది. ఇదిగో ఈ చెట్టుకి పిక్కలు వచ్చాయి బాగానా. ఇంకోండి చూడండి, ఇలా వచ్చి ఉంటే బాగున్నా. ఇక్కడ కూడా చిలకలు ఉన్నాయి. ఏంటి ఇంకా కొంపదీసే. పోయిన సంవత్సరం సేమ్ ఇదే విధంగా అరుచుకుంటూ తిరిగేవాడిని. ఇక మొత్తం ఈ చెట్టు కూడా చాలా బాగా పిక్కలు వచ్చాయి. కాకపోతే పిక్కలు వచ్చేలే, కానీ వాటి పక్కన ఉన్న పూత మొత్తం చూడండి ఎలా తయారైపోతుందో. జూమ్ చేస్తాను. ఇంకా ఎన్నిసార్లు చూపిస్తారా, ఆల్రెడీ చూసావరా అంటారా. సరే, ఇది మీకు చెప్పాలనుకున్నది, మీతో షేర్ చేసుకోవాలనుకున్నది కూడా అదే. ఇక్కడ నుంచి గట్టిగా లాంగ్ వీడియోస్ చేస్తాను, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏం పెట్టుకున్నానంటే వచ్చే సంవత్సరంకి ఈ టైంకి మన ఛానల్ని 1 million దగ్గరికి తీసుకెళ్ళాలి. నీకు అంత సీన్ లేదురా అని మీరు అనుకోవచ్చు, కానీ సీన్ ఉందో లేదో తెలియదు, కానీ నేనైతే గట్టిగా ప్రయత్నం చేస్తాను. అవుతుందా అవ్వకపోతే తర్వాత విషయం. మీరైతే జస్ట్ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చివరిగా వెళ్ళే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైనా చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఇప్పుడే మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు అలా కూర్చొని ఉన్నారంటే టైం గడిచిపోతూ ఉంటుంది తప్ప వెళ్ళి వెనక్కి తిరిగి రాదు. ఇప్పుడు నేనే అనుకోండి, దీని మీద వర్క్ చేసిన ఏదో ఒకటి మెల్లిగా అవుతుంది కదా, అలాగే మీరు చేయాలనుకున్నది కూడా స్లోగా అవుతుంది. చేసిన సక్సెస్ అయిపోతాం అంటే అవ్వలేం. కాకపోతే ఏమో చెప్పలేం, లక్ ఉన్నదంటే అనుకునే అయిపోవచ్చు కదా. ఒకవేళ అవ్వలేదంటే మనకు తెలుస్తుంది కదా ఏం చేస్తే అవుతుందని. మనం కూడా తెలుసుకుంటాం. చేస్తూ ఉంటేనే ఆ మిస్టేక్స్ అవి తెలిస్తే ఆ తర్వాత ఇలా చేయకూడదని చెప్పి చేస్తాం. ఈ రోజుల్లో ఏంటంటే మన దగ్గర డబ్బు లేదంటే మనకి ఎవడో వాల్యూ ఇవ్వడు. అది ఫ్రెండ్స్ అవనే, రిలేటివ్స్ అవనే, లేకపోతే మీ లవర్ అవనే, ఎవరైనా సరే. ఆఖరికి ఎందుకు మన పేరెంట్స్ కూడా ఏదో ఒక టైంలో మనల్ని అంటారు కదా, ఎన్ని రోజులు ఎలా ఖాళీగా ఉంటారో ఏదో ఒకటి చేయరా అని. అది అందుకనే మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, పక్కా సక్సెస్ అవుతారు. కాకపోతే కొంచెం టైం పట్టవచ్చు, ఏం కంగారు పడకండి, అందరం సెటిల్ అవుతాం. సరే మరి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ముందు లాంగ్ వీడియోస్తో కలుసుకుందాం. షార్ట్ వీడియోస్ కన్నా ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.